హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక ట్రెడిషనల్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. అదే చింత చిగురు ఎండు రొయ్యలు. ఈ కాంబినేషన్ మనం వేసవిలో మాత్రమే చేసుకోవచ్చండి. ఇప్పుడే మనకు చింత చిగురు అనేది లభిస్తుంది కాబట్టి ఇది చాలా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే 50 గ్రాముల నాటు రొయ్యలు అయితే తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక సిమ్లో పెట్టుకొని ఈ రొయ్యల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న స్మెల్ అంతా పోతుందండి. 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని రొయ్యలకు ఉన్న తల తోక అనేది పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత క్లీనింగ్ కోసం హాట్ వాటర్లో వేసి ఒక 30 సెకండ్స్ అనేవి చక్కగా కలపడం వల్ల దీంట్లో ఉన్న ఇసుక డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక జీలకర్ర, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ వేయాలి. ఆనియన్ ఫ్రై చక్కగా అయ్యేంత వరకు దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గడం కోసం అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యలు మరింత టేస్టీగా ఉంటాయండి. ఒక 2 నిమిషాలు మూత పెడితే చూడండి పూర్తిగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసిన మసాలాలు అనేవి రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత అవి మగ్గేంతలోపు మనం చింత చిగురు తీసుకోవాలండి. చింత చిగురు ఎంత లేతగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇలా చింత చిగురిని కొద్దిగా తీసుకుంటూ ఇలా సెపరేట్ చేసుకొని దాంట్లో ఉన్న కాడలంతా రిమూవ్ చేసుకోవాలండి. చింత చిగురు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న చింత చిగురిని మనం మగ్గిపోయి ఉన్న ఎండు రొయ్యల మీద ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఆకు అనేది ఈవెన్గా మగ్గిపోతుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండు రొయ్యల్ని చింత చిగురిని బాగా కలిసిపోయేలా ఒకసారి అడుగు నుంచి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే చూడండి చింత చిగురు ఎండు రొయ్యలు మొత్తం మగ్గిపోయాయండి. మరొక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ అయినా చింత చిగురు ఎండు రొయ్యల కాంబినేషన్ రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.